హలో హాయ్ అండి అందరికీ. నేను ఇవాళ అయితే బ్లౌజ్ పీస్ కటింగ్ వీడియో అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. నేను ముందుగానే 3 కాటన్ బ్లౌజ్ పీస్ని నీట్గా వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకొని నీట్గా ఫోల్డ్ చేసుకొని నీట్గా పెట్టుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఇలా మెజర్మెంట్ తీసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. మెజర్మెంట్ బ్లౌజ్తోని మెజర్మెంట్ తీసుకున్న తర్వాత మనము చాపీస్తోని డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న పార్ట్ని మనం ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. పైగా నేనైతే 3 బ్లౌజ్ పీస్ని ఒకేసారిగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, పింకు, బ్లూ, నేవీ బ్లూ అయితే 3 కలర్స్ ఉన్నాయి కదా. ఇవి 3 కలర్స్వి కూడా ఒకేసారిగా కట్ చేసుకుంటున్నావి. ఈ 3 కలర్ బ్లౌజ్ అయితే ఒక్కరివే అండి, కాబట్టి సింగిల్ టైంలో ఎందుకు కట్ చేసుకోవాలని ఒకేసారిగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, మీకు కూడా కనిపిస్తుంది కదా 3 కలర్స్ ఉన్నాయి. అయితే 3 కలర్స్ని కూడా నేను ఒకేసారిగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత మనం డ్రా చేసుకున్న పార్ట్ని నీట్గా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాము. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాము కదా, నేనైతే బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. ఆది బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ అయితే ఆది బ్లౌజ్తోనే మనం మెజర్మెంట్ తీసుకోవాలండి. ఆది బ్లౌజ్ కూడా కరెక్ట్గా మెజర్మెంట్ ఉన్న బ్లౌజ్ అయితే తీసుకోండి. మీరు కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా చేసేటప్పుడు ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటేనే స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. వాళ్ళకు కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది. కాబట్టి ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నవి తీసుకొని ఇలా మనం ఆది బ్లౌజ్ పెట్టి ఇలా మొత్తం డ్రా చేసుకోవాలండి. మెజర్మెంట్ తీసుకొని డ్రా చేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. నేను బ్యాక్ సైడ్ కూడా కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా కట్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు చూడండి, ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్నప్పుడు మనము ఇవి పక్కన పెట్టుకోవాలండి. వాటిని సపరేట్గా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే హ్యాండ్స్ కూడా కట్ చేసుకుంటున్నాను. చూడండి, హ్యాండ్స్ మెజర్మెంట్ తీసుకొని ఆది బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా నీట్గా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ పెట్టి కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేను 3 పీస్ తీసుకున్నాను కదా, 3 కలర్స్ అవి పక్కన పెడుతున్నాను. చూడండి, ఒకటేమో నేవీ బ్లూ, ఒకటేమో పింక్, ఒకటేమో ఇప్పుడు మనము కింద పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కింద ఉన్న భాగాన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా మెజర్మెంట్ తీసుకొని డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలాగే 3 బ్లౌజ్ ఇది కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. మనం డ్రా చేసుకొని ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను కటింగ్ అయితే చేస్తున్నాను. మనం మెజర్మెంట్ ఉన్న బ్లౌజ్ మాత్రమే తీసుకోవాలండి. కరెక్ట్గా ఇలా కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత మనం నీట్గా వీటిని సర్దుకోవాలి. చూడండి, ఇదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు బ్లూ అయిపోయింది కదా, ఇప్పుడు నేవీ బ్లూ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. అంటే ముగ్గురికి 3 బ్లౌజ్ ఒకరివే అన్నాను కాబట్టి ఒకటి నేను మెజర్మెంట్ చూపించలేకపోతున్నాను. సేమ్ వాటినే కదా, ఒకటి మెజర్మెంట్ తీసుకున్న దాంతోనే సేమ్ 3వి అలాగే సేమ్ ఒకే విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇలా 3వి ఒకటే విధంగా ఒకటే మెజర్మెంట్ తీసుకొని సేమ్ అవే పెట్టి మళ్ళీ కటింగ్ అయితే చేసుకుంటున్నాను. అదేవిధంగా కట్ చేసినవే పెట్టి కట్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా అయితే మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇదే విధంగా బ్లౌజ్ అయితే వాళ్ళకి పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పటికీ నేను 3 బ్లౌజ్ కట్ చేసుకుంటున్నాను కదా, ఇదే విధంగా మనం కట్ చేసుకున్నవన్నీ పక్కన పెట్టి వీటిని సపరేట్గా తీసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే నేవీ బ్లూ, పింకు, ఇంకొకటి బ్లూ కలర్, ఈ 3వి సపరేట్గా పెట్టుకుంటున్నాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని అలాగే మనం ఫ్రంట్ పార్ట్ ఉన్న భాగాన్ని కూడా తీసి ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్కి సపరేట్గా పెట్టేస్తున్నాను. చూసేయండి. మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. చూసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.
నేనైతే ఈరోజు ఈ విధంగా కటింగ్ అయితే పూర్తి చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. మీరు చూసేయండి. ఇలా మొత్తం సపరేట్గా చేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ వీడియో కూడా తప్పకుండా పెడతానండి, చూసేయండి. ఇలా 3 కలర్స్ని పెట్టేసుకుంటున్నాను. చూడండి 3 బ్లౌజ్ కదా, ఇలా పెట్టేసుకొని తర్వాత నేను స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ప్లీజ్ మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్, ఉంటామండి, బాయ్.